चाहते हो मेरे मोर मित्रों? వల్లపు చల్లకు तो कैसी धुन बजाओ? విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు नेक विचार है। విష్ణుమూర్తి వెట్టి వల్లపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి వినయము చేసేవు విష్ణుమూర్తి నీవు వెనకటి వాడవెగ విష్ణుమూర్తి వినయము చేసేవు విష్ణుమూర్తి నీవు వెనకటి వాడవెగ విష్ణుమూర్తి వినవయ్య నా మాటలు విష్ణుమూర్తి నన్ను వెనుగొని పట్టకుని విష్ణుమూర్తి. అన్నమాచార్యులు 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 సాటి ఎవర్రా గురువుగారు. స్వార్థం నిస్వార్థం, ఈ స్వార్థం నిస్వార్థం అనేవి మానవులను ఎలా ప్రభావిస్తూ ఉంటాయి అని అడిగాడు ఒక గ్రామస్తుడు. నేనే సుఖంగా ఉండాలి, నా వాళ్ళే సుఖంగా ఉండాలి, నేను మళ్ళీ నా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళంతగా నేను మాత్రం సుఖంగా ఉండాలి, నేనే అన్ని అనుభవించాలి ఇలా అనుకునే వాళ్ళంతా స్వార్థపడతారు. లేదు, నిస్వార్థం అంటే నేను ఎలా ఆనందంగా ఉన్నానో ఇతరులు కూడా అలా ఆనందంగా ఉండేది చేయటం అనేది నిస్వార్థం. ఏమి మనం ఏ ధర్మాన్ని అనుసరించి మనం ప్రస్తుతం ఆనందంగా ఇతరులు కూడా జ్ఞానం ఉండేవాడు జ్ఞానం లేని వాళ్ళకి చెప్పాలి. చెప్పినప్పుడు మాత్రమే స్వార్థం అంటే మన కాకుండా బ్రహ్మముక్కటి పర బ్రహ్మముక్కటి పర బ్రహ్మముక్కటి కడని ఏనుగు మీద కాయు ఎండొకటి కుడమి సునకము మీద మొలయు ఎండొకటే పాప పుణ్యులను సరిగా తడియు శ్రీ వెంకటేశ్వరు నామొకటి తందనాన బల తందనాన బ్రహ్మమొక్కటి పర బ్రహ్మముక్కటి. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటి అని అంటాడు. అంటే కుల మతాలు మనం పెట్టుకున్నారా నాయనరా, పంచభూతాలు చూసేవన్నీ కూడా అందరికి సమానంగా అందుతున్నాయి. బ్రాహ్మణుడికి లేదా రాజులని ప్రత్యేకమైనటువంటి ఆరోగ్యవంతులు కానీ పోవడం లేదు. తక్కువ వర్ణాలు అది అధమ వర్ణాల్లో ఏర్పరచుకున్న వాళ్ళకి తక్కువగా అందటము లేదు. వెలుతురు వేడిమి అన్నీ కూడా అందరికి సమానంగా ఉన్నప్పుడు మానవుల్లో ఎందుకు అసమానతలు? మానవులలో ఎందుకు అసమానతలు అంటే ఎవరు వాళ్ళు వారికి వాళ్ళే మా దగ్గర కులము మాది ఆ కులము మాది ఈ కులము ఇదని నీచ కులము ఆ కులము అని ఏర్పాటు చేశారు. కానీ వాస్తవానికి ఇక్కడ అన్నమాచార్యులు బ్రాహ్మణుడు మరణించిన మరణమే, ఒక నీచ జాతి అని మీరు అనుకుంటున్నట్లు అతడు మరణించిన మరణమే, అతడు జీవించిన ఈ భూమి మీదని వాళ్ళు జీవించిన ఈ భూమి మీదని అందరూ ఇలా ఇది ఎన్నో విధాలకు చెప్తూ వచ్చాం. అయితే ఇక్కడ అన్నమాచార్యులు ఏం చెప్తారంటే మీకు మీరు గొప్పగా ఊహించుకోకండి, అందరినీ కాపాడేవాడు కాచేవాడు రక్షించేవాడు రక్షకుడు స్వయంభూవై శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలుసుకోండి. వెంకటేశ్వర స్వామి ఏ ఒక కులానికో ఒక జాతికో ఒక దీనికి ఆపాదించబడలేదు. వాళ్ళ మాత్రమే ఆయన చూడాలనుకోవటం లేదు. మానవుడు అనే మానవత్వం మానవులు అని మాత్రమే ఆయన చూస్తాడు. కనుక మానవులుగా జీవించండి అని అంటారు. పల్నాటి చరిత్ర చూసినట్లయితే పల్నాటి బ్రహ్మనాయుడు గురించి మనకు తెలుసు. నాగమ్మ ఆమె పరిపాలన, ఇది అలగామరాజు, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. బ్రహ్మనాయుడు ఒకసారి పెద్ద స్టే చేశాడు, ఒక పెద్ద ఆలయం తెరిచి ఆ ఆలయంలో అందరికీ వరుసగా అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళకి కూడా భోజనం పెట్టాడు బ్రహ్మనాయుడు. అదే సరి మనం విన్నాం చరిత్రలో. ఇలాంటి అన్నమాచార్యుడు అలాంటి ఆలయ ప్రవేశం లేనప్పుడు అందరూ ఆలయ ప్రవేశం చేసుకోవచ్చు రండి
బ్రహ్మం ఒక్కడేనాడైనా, నీలో ఉండేది బ్రహ్మమే, నాలో ఉండేది బ్రహ్మమే, సకల జీవరాశుల్లో ఉండేది బ్రహ్మమే. మరి ఇది తెలుసుకోకుండా బ్రహ్మ వేరుగా ఉండడం కూడా ఎక్కడ పోతావు? బ్రహ్మ అంటే ఏమి? బ్రహ్మతత్వం. బ్రహ్మ అంటే పరబ్రహ్మ అంటే పరమాత్మ, పరంజ్యోతి స్వరూపం, పరమేశ్వరుడు, పరతత్వం, జ్ఞానం, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు. ఎంతన్నా చెప్పొచ్చు ఆయన గురించి. అందరిలో ఉన్నవాడు ఆయన అయినప్పుడు మీరెందుకు వేరు భావాలుగా చూస్తారు? కనుక ఈ యొక్క స్వార్థము, నిస్వార్థము అని అన్నప్పుడు స్వార్థపరులు ఎప్పుడు కూడా తమ కోరికలను అదుపులో పెట్టుకోరు. స్వార్థపరులు అనే వాళ్ళకి ఒక మానసిక సమస్య ఉంటే గుర్తించాలి. ఎవడు ఏ పని స్వార్థంతో చేస్తున్నారో తనకు కానీ, తన వాళ్ళే కానీ, తన కులంలో ఉండేవాళ్ళే కానీ అనేటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతి లోపల పెట్టుకుంటాడు, వాడెవ్వడు కూడా ఆ కులానికి మంచి పేరు తేడు, ఆ కులానికి చెడ్డ పేరు తెస్తాడు. ఎందుకు? అటువంటి వాడు ఇలా చేయటం వల్ల ఆ కులంలో అందరినీ కూడా అందరూ ఈ కులం తక్కువ మంచి కులం కాదనుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అట్లా రానికుంటే ఏం చేయాలి? మానవులందరూ కూడా జ్ఞానం కలిగి ఉండాలి. ఎవరైనా కానీ, ఏ కులమైనా కానీ, ఒక కులాన్ని ఆశ్రయించమని చెప్పకూడదు. అన్ని కులాల్లో స్వార్థపరులు ఉన్నారు, అన్ని కులాల్లో నిస్వార్థపరులు కూడా ఉన్నారు. కనుక ఈ స్వార్థపరులు మానసిక సమస్య కలిగిన వాళ్ళను స్వార్థపరులు అని అంటారు. ఎందుకు? స్వార్థం అనేది ఒక మానసిక సమస్య, అహం అనేది ఒక మానసిక సమస్య. ఇవన్నీ పెరిగితే ఏమవుతుంది? మనసుకి రాను రాను విశేషణ జ్ఞానం కోల్పోతుంది. ఆ తర్వాత బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించిన తర్వాత ఏం ప్రవర్తిస్తున్నాం వాళ్ళకే తెలియదు. మనం చూస్తున్నాం, ఆలయాల్లో పూజారులు ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. దేవుడి దగ్గర ఉండి కూడా పాపకర్మలు చేస్తున్నారు. అంటే దైవం అంటే భక్తి, భయం అనేది రెండూ లేదు వీళ్ళకి. భక్తి లేకపోతే పోయింది, భయం అన్నా కూడా లేదు. ఎందుకు? భగవంతుడు ఉంటే కర్మ అనేది మనం శిక్షిస్తున్నట్టు. కర్మల గురించే తెలియని వాడి దగ్గరికి వెళ్ళి ఇది పాపకర్మ, పుణ్యకర్మ అంటే ఎత్తి లోపలయ్యి ఇది పుణ్యకర్మ, నీకు పాపకర్మ వచ్చింది కాబట్టి లోపల పడిపో అంటే కృత్రిమంగా నువ్వు సృష్టిస్తున్నటువంటి ఈ స్వార్థానికి అయ్యా తప్పు అని చెప్పిన వాళ్ళతో లోపల పోయి కొట్టు. వాడు నేను చేసింది సరైంది, నేను చెప్పేది ధర్మం అని ఒప్పుకుని ఎంత కూడా సాగుకుంటాడు వాడు. ఇలా చేసిన వాళ్ళు ఎవరు? కంసుడు, నరకాసురుడు, శానురుడు, మనం ఎంతోమంది చూస్తున్నారు, రావణాసురుడు, రాక్షసులంతా ఇట్లే. అంటే ఏమి? రాక్షస గుణాలు కలిగిన వాళ్ళంతా కూడా స్వార్థపరులే. రాక్షస గుణాలకు వ్యతిరేక కలిగిన వాళ్ళంతా కూడా నిస్వార్థపరులు. కనుక నిస్వార్థం అంటే ఏమంటే అందరినీ సమానంగా చూసేటటువంటి మనస్తత్వం ఉన్నవాళ్లే నిస్వార్థం. స్వార్థానికి నిస్వార్థానికి తేడా ఏమంటే దోమకు ఏనుక్కి ఉన్నంత వ్యత్యాసం. వాళ్ళకి ఉన్న మధ్య దూరం, ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్నంత దూరం. భక్తుడికి భగవంతుడికి మాత్రం దూరం ఉండదు. ఎప్పుడు లోపలనే ఉంటాడు ఆయన. లోపలనే ఉండడం వల్లే ఆనందంగా ఉంటాం. లోపల లేకపోతే ఎప్పుడు కూడా మాడిపోయిన ముఖము, ఇతరులు పీడించేలాగా ముఖము, ఏదో అనేక సమస్యలతో కుళ్ళిపోయిన టమాటాలాగను, కుళ్ళిపోయిన వంకాయలాగను, బెండకాయలాగను ఇలా వాడిపోయిన ముఖాలు వేసుకుని ఉంటారు. ఎవరు లోపల స్వార్థము, ఈ పాపకర్మ చేయాలా, ఎవరిని ఎట్లా ఏం చేయాలా, వాళ్ళు ఏం చేయాలా, వీళ్ళు ఏం చేయాలి, నిత్యం ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరంటే మానసికంగా కుళ్ళిపోయిన వాళ్ళు. మానసికంగా మన కూరగాయలంటే కుళ్ళిపోతాయో మనసులో అలా కుళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇలా ఉంటారు. సత్యం తెలుసుకోవాలి. మరి సత్యం తెలుసుకోకపోతే అజ్ఞానంతో అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. గోవింద గోవింద కృష్ణం వందే జగద్గురు.